హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి బెనారసీ ఐటమ్ అండి. బెనారసీ ఐటెంలో కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో డ్రామెంగో పట్టు అనమాట. మీకు గుర్తుందో లేదా, ఇదే డిజైన్ చేశాను, మీకు 12,500లో చేశాను అనమాట. చక్కగా ప్యూర్ పట్టు అనమాట, డ్రామెంగో అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ అనమాట. మీకు కొంచెం అంటే బోర్డర్స్ కాకుండా వితౌట్ బోర్డర్, అంటే సెల్ఫ్ బోర్డర్స్ అట్లా అనమాట. చూడండి శారీ ఎంత బాగుందో, యాంటీ సిల్వర్ జారీలో మనకంతా కూడా లైన్స్ వస్తుంది అండ్ స్కాలప్ బోర్డర్లో మీకు వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. శారీ మొత్తం కూడా మీకు హ్యాండ్లూమ్ వివింగ్ వస్తుందండి, జరీలోనే వివింగ్ అనమాట. ఎక్కడ మీకు కుచ్చుకోదు. ఎప్పుడైనా ప్యూర్ జరీ అయితే కుచ్చుకోవటాలు కానీ అట్లా ఉంటుంది అనమాట, ఎందుకంటే హ్యాండ్లూమ్లో అసలు కుచ్చుకోదండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న గ్రే కలర్ సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట. కింద వచ్చేసి హ్యాండ్కి బోర్డర్ వస్తుంది, ఎందుకంటే ఇది మరీ ప్యూర్ వైట్ కాదండి ఇది, అందుకని చెప్పేసి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి హ్యాండ్కి సేమ్ మనకు స్కాలప్ బోర్డర్ ఇచ్చేస్తారు అనమాట. సో శారీ అయితే మాత్రం చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంటుంది, డిజైనర్ వేర్ పీస్ అనమాట. హ్యాపీగా మనకి హ్యాపీగా మనం చక్కగా పార్టీ వేర్గా ఉంటుంది. కానీ నేను పెట్టే కాస్ట్ వచ్చేసి మీకు తెలుసు, రీజనబుల్ కాస్ట్ పెడుతున్నాను, ఎవరు మిస్ అవ్వకుండా చక్కగా మన ఈ బెనారసి పట్టుని డిజైనర్ వేర్ పీస్ అంటే కొంచెం వితౌట్ బోర్డర్లో హ్యాపీగా ఫంక్షన్స్కి యూజ్ అవుతాయి కాబట్టి, ఎప్పుడు కంచి బోర్డర్లు కాకుండా డిఫరెంట్ ఐటమ్ కాబట్టి మీరు చూసుకోండి, కలర్ చూసుకోండి. అండ్ బ్లాక్, మనం బ్లాక్ మన ఇంట్లో ఫంక్షన్స్కి వేసుకోకపోయినా కూడా అండ్ చక్కగా వేరే వాళ్ళ ఫంక్షన్స్కి అయినా వేసుకోవచ్చు. కానీ నేనైతే మా ఇంట్లో మా పాప ఫంక్షన్ నేను బ్లాక్ పట్టు సారీ ఎందుకంటే సూపర్ ఉంటుంది. మనకి బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా సెంటిమెంట్ కూడా గుర్తురాదు. సో నేను ఎనీ టైం ఎప్పుడైనా బ్లాక్ వేసుకోవడానికి రెడీగా ఉంటాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కనుక మీరు ఇట్లా ఏదైనా హై నెక్ ఏదైనా నెక్ మీకు నచ్చిన నెక్ వేసుకుంటారంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మరీ ప్యూర్ వైట్ కాదు కాబట్టి మీకు వైట్ బ్లౌజ్ ఇవ్వాలి, ఇది కొంచెం గ్రేయిష్ కలిసింది కాబట్టి ఈ బ్లౌజ్ ఇచ్చారు. నేను అందుకే ఈ బ్లౌజ్ వేసి చూపించారనమాట, ఎందుకంటే స్టార్టింగ్లో ఉంటుంది, మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ వచ్చింది, పేపర్ ఉంది కాబట్టి మీకు సౌండ్ వస్తుంది అనమాట. చూడండి మంచి రెడ్ కలర్ కర్వ్ డిజైన్ అనమాట, యాంటిక్ జరీతో. మరి దానిలో కూడా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు, చిన్న బార్డర్. నేను రాత్రి బలకాలం పట్టు పెట్టాను కదండి బెనారసీలో, అందరూ చిన్న బోర్డర్స్ అడిగారండి, కానీ పెద్ద బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చిన్న బోర్డరు చక్కగా మీకు చూడండి ఒకసారి, ఒకసారి అది ఇది చీర సెల్ఫ్ మీకు థ్రెడ్ వీవింగ్ ఉంది. మళ్ళీ ఇదంతా కూడా కర్వ్ అంటే మనకి ఒక లైన్ కల్లాంచలి మోడల్లో ఒక మిలికల్ డిజైన్ యాంటిక్ జరీతో, దానిలో మళ్ళీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట. పట్టు క్లాత్ మీకు బెనారసి డ్రామెంగో పట్టు, చిన్న బోర్డర్ చక్కగా మన బెన్ని సిల్క్ బోర్డర్ వచ్చినప్పుడు రెడ్ కలర్కి పర్పుల్ బోర్డర్. ఇది వచ్చేసి పర్పుల్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇక్కడ చూస్తే అద్భుతంగా కదా పట్టు, మీకు హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బెనారసి డ్రామెంగో పట్టు అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6,990 రూపీస్. ఇంత మంచి కాస్ట్ తక్కువ బడ్జెట్లో పెట్టినప్పుడు, ఇంత మంచి కాస్ట్లీ శారీస్ మీకు బడ్జెట్లో తక్కువ పెట్టినప్పుడు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో శారీ వచ్చేసి ఇది మరీ బ్రైట్ ఆరెంజ్ కాకుండా బ్రిక్ రెడ్ కాకుండా మిడిల్లో ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట, ఎవరు మిస్ అవ్వకుండా చక్కగా ఈ చిన్న బోర్డర్ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అందుకే వెళ్ళమన్న టైం అవుతుంది. చూసారు ఇది పర్పుల్ కలర్ అనమాట, క్రాస్ డిజైన్లో చక్కగా మీకు కింద చూడండి థ్రెడ్ వీవింగ్, దానికి వచ్చేసి ఏంటంటే చిన్న బుట్టి అనమాట. ఓకే, ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది. ఇది ఎంత బాగుందో కదా, చెప్పు. ఇదిగా పాస్ చేసామా, ఆన్ చేసావా? ఓకే, ఇది చూసారా, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ క్రాస్ డిజైన్ సిల్వర్ యాంటిక్ సిల్వర్ జరీతో చక్కగా మీకు వితౌట్ బోర్డర్లో చాలామంది అడుగుతారు అనమాట, అందుకోసం వాళ్ళ కోసం కూడా చక్కగా పెడుతున్నాను. పార్టీ వేర్కి చాలా బాగుంటాయండి. అండ్ పళ్ళు బ్లౌజ్ చూసారు ఆపోజిట్ చక్కగా పింక్, పర్పుల్ విత్ పింక్ అనమాట. బాగుంది, నీట్గా ఉందండి శారీ. చక్కగా పట్టులో కూడా ప్యూర్ ఉంటుంది, మీకు డ్రామెంగో బెనారసి పట్టు ఉంటుంది, చక్కగా వితౌట్ బోర్డర్లో ఉంటుంది, బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 6,990 రూపీస్. నెక్స్ట్ ఇది పర్పుల్, ఇది కొంచెం మెరూన్ షేడ్ వస్తుందండి, సారీ బీట్రూట్ కలర్ అంటండి. కానీ కలర్ మాకు యాస్టీస్గానే కనిపిస్తుంది. కింద వచ్చేసి సాటిన్ బోర్డర్ అనమాట, పంచెస్ వస్తుంది.
చక్కగా నైస్గా ఉందండి. ఎందుకంటే ఎనీ టైం కంచి బోర్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కోసం అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసి తీసాను బయలు రాగానే. ఎందుకంటే అన్ని మిక్సింగ్ వచ్చాయి, కంచి బోర్డర్లు అవి ఇవి వచ్చాయి. కాకపోతే నేను ఇలా తీద్దామనే ఉద్దేశంతో సెలెక్ట్ చేశాను. పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్, ఇదిగోండి ఆపోజిట్ బ్లౌజ్ పింక్ కూడా ఆనియన్ పింక్ అండి. బీట్రూట్ కూడా కాదు, అంటే బీట్రూట్ కిందే వస్తుంది. కట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది పింకిష్ అలా ఉంది. దానికి వచ్చేసి ఏంటంటే ఆనియన్ పింక్లో బ్రైట్ కలర్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్ అండి. ఇంక మనకి నచ్చింది రాకపోతే నాకు ఆ రోజు వీడియో చేసినట్టు కూడా ఉండదు అనమాట. బ్లాక్ ఎంత బాగుందో చూసారా, క్రాస్ డిజైన్లో చక్కగా. దానికి వచ్చేసి సీ గ్రీన్ బ్లౌజు సూపర్గా ఉంది. మనం ఫస్ట్ రెడ్ కలర్ చూపించాం కదా, సేమ్ అదే మోడల్లో మీకు ఇది వస్తుంది అనమాట. బ్లాక్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మంచి అది సీ గ్రీన్ కూడా కాదండి, ఆలివ్ గ్రీన్ లాగా వచ్చింది. కింద మీకు సేమ్ అయితే కనిపిస్తుంది క్రాస్ డిజైన్ యాంటిక్ జరీతో బ్లాక్ అనమాట. ఇదిగోండి ఈ గ్రీన్ సేమ్ కనిపిస్తుంది కదా. పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్. శారీ కాస్ట్ వచ్చేసి 6990 రూపీస్ అండి. ఇవన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లోనే వస్తాయి అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్కి ఇది కొంచెం డిఫరెంట్గా కింద చూడండి కర్వ్ ఇట్లా వచ్చింది అనమాట. డైమండ్ షేప్లో బోర్డరు అండ్ బంచెస్ అనమాట అక్కడక్కడ. ఏ కలర్కి ఆ కలర్ బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్. ఇది గ్రీన్ కలర్కి ఆపోజిట్ మనం రామెంగోలో కూడా చాలా కంచి బోర్డర్లో చూపించాయి. ఈ కలర్ కాంబినేషన్ న్యూ కాంబినేషన్ అని చెప్పేసి చాలా బాగుంది కాంబినేషన్ అయితే, వితౌట్ బోర్డర్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 6990 రూపీస్. నెక్స్ట్ మంచి పెసర గ్రీన్కి బ్రింజాల్ కలర్. పెసర గ్రీన్కి బ్రింజాల్ కలర్ అనమాట. మీకు లాస్ట్లో వెయిట్ చూపిస్తానండి. వెయిట్ అయితే అసలు లేదు, కాకపోతే పేపర్ ఉంది. చక్కగా పెసర గ్రీన్కి బ్రింజాల్ కలర్ ప్లెయిన్ అనమాట. ఇదంతా కూడా మీకు కర్వ్ డిజైన్లో ఒకటి యాంటిక్ జరీ యాంటిక్ సిల్వర్ అనమాట. దానిలో చిన్న చిన్న థ్రెడ్ వీవింగ్ కూడా ఉంది. పైన కింద ప్లెయిన్. ఇది వచ్చేసి కోట కొమ్మను ఇదంటారు, అది సిల్వర్ జరీ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ పెసర్ గ్రీన్కి బ్రింజల్ కలర్ అనమాట. చాలా బాగుంది. కింద బోర్డర్ అయితే హ్యాండ్కి ఇచ్చేసారండి. ఇదిగోండి ఇది మీరు వర్క్ దీని మీద చేయించుకోవచ్చండి, నిలబడుతుంది. అంటే ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ కాకుండా చిన్న చిన్న బుడ్డీస్ వేయించుకోవచ్చు మనకు శారీ తగ్గట్టుగా. మంచి రెడ్ కలర్కి ఇది టిష్యూ అనమాట. ఇది ఒక మోడలు చూసారు ఎంత నైస్గా ఉంది కదా, చాలా బాగుంది డిఫరెంట్గా అనమాట. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు కలర్ బ్లౌజ్ అని, సేమ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటా. అంటే ఈ కలర్ నేను వేసింది కలర్ అండి, గచ్చికాయ కలర్ లాగా వస్తుంది, కొంచెం గ్రే కలర్ లాగా. ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి, ఇది రెడ్కి ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్. మీకు ఇందాక బ్లాక్ కింద బోర్డర్ ఈ కలర్ అన్నా కదా, ఇప్పుడు ఈ కలర్ బాడీ ఇచ్చారు. దీనికి వచ్చేసి మంచి ఎల్లో కలర్ అనమాట. సేమ్ బ్లాక్, మెరూన్, రెడ్ ఈ కలర్ 3 కలర్స్ వచ్చాయండి. ఇది సేమ్ డిజైన్ 3 కలర్స్ అనమాట. లైట్ గ్రీన్కి ఎల్లో కలర్ బోర్డర్, చిన్న బోర్డర్, కర్వ్ డిజైన్ ఉంది. అండ్ పళ్ళు బ్లౌజ్ చాలా నైస్గా ఉంది కాంబినేషన్ అయితే. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6990 రూపీస్. ఇవన్నీ మీకు నిజంగా చెప్తున్నానండి, నేను రోజు అలా చెప్పాను కూడా చెప్పకూడదు. 8500 రూపీస్ అబౌవ్ ఉంది, కానీ మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి మాత్రం 6990. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ, మంచి రాయల్ బ్లూ వితౌట్ బోర్డర్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న స్టైల్లోనే, అంటే కాకపోతే దీనికి స్కాలప్ టైప్ ఇచ్చారు, దీనికి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట వితౌట్ బోర్డర్లో. మంచి రాయల్ బ్లూ చూసారు ఎంత బాగుందో. ఈ చిన్నపిల్లలు కూడా బాగుంటాయండి వితౌట్ బోర్డర్స్ ఎప్పుడైనా కూడా, చాలా బాగుంది. మంచి రాయల్ బ్లూకి పళ్ళు గ్రీన్, బ్లౌజ్ గ్రీన్, ఇది గ్రీన్ ఐస్ గ్రీన్. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 6990 రూపీస్. ఇవన్నీ ప్యూర్ పట్టులండి, మనం ఎంత సేపు అయినా కూడా మనం హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ,
స్కై బ్లూకి కింద చక్కగా డిఫరెంట్గా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనమాట. లైన్స్ వచ్చింది, యాంటిక్ జరీ వస్తుంది. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మీకు రెడ్ కలర్ బ్లౌజ్. స్కై బ్లూ విత్ రెడ్ అనేది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే పెళ్ళి అంటే పెళ్ళి నెక్స్ట్ డే వచ్చేసి వ్రతము అండ్ రిసెప్షన్ ఉండేది. ఇప్పుడు అలా కాదండి, 5 డేస్ చేస్తున్నారు. ఎప్పుడు బ్యాక్ డేస్లో చేసినట్టుగా ఒక 5 డేస్ సరదా అనమాట. ఆ 5 డేస్ చేస్తేనే ఒక పెళ్ళి చేసినట్టుగా అంత హ్యాపీగా అంత ఖర్చు పెట్టుకుంటున్నాం కూడా. సో అలాగే మనకి శారీస్ కూడా అన్ని అవసరం అవుతున్నాయి. సో ప్రతిరోజు కాస్ట్లీ కంచి పట్టులే కట్టుకోలేరు కాబట్టి ఇలాంటి శారీస్ చాలా యూజ్ అవుతాయి. మనకి బడ్జెట్ తక్కువలో ఉంటుంది. మనం ఎక్కువసేపు క్యారీ చేయాలన్నా, అక్కడ సంగీత్ అనుకోండి, ఒక డ్యాన్స్ వేయాలన్నా ఇలాంటి శారీస్లో వేసేయచ్చు. ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. మెహందీకైనా, సంగీత్కైనా, హల్దీకైనా, పెళ్లి కూతురు చేసేటప్పుడైనా, పెళ్లి కూతురు కూడా ఒకరోజు చేయటల్లా 3 డేసో 5 డేసో వరుసగా చేసేసుకుంటున్నారు. సో అందుకని మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి క్వాలిటీలో హ్యాండ్లూమ్లో బెనారస్లో ఇలాంటి శారీస్ ఇప్పుడు బాగా వస్తుంది అనమాట. అది కాక మీరు ఒక్కటి గమనించండి, హ్యాండ్లూమా పవర్లూమా గమనించి మళ్ళీ గ్రామ్స్ కూడా గమనించండి. దాన్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే నేను పెట్టిన గ్రామ్స్ అయితే బయట 8,500 to 9 ఉంది. మనం హౌస్లోనే కాబట్టి మనం 6,990 పెట్టాము. మంచి ఆరెంజ్ అంటే బ్రైట్ ఆరెంజ్ కాదు, బ్రిక్ రెడ్ కాకుండా మధ్యలో ఉందన్నమాట. చాలా బాగుంది. సేమ్ యాజ్ దిస్ కలర్ అయితే కనిపిస్తుంది. దీనికి వచ్చేసి సూపర్ కాంబినేషన్ వచ్చేస్తుంది, చూపిస్తా. బ్లాక్ కాదండి, స్నఫ్. ఇప్పుడు మనకి ఇయర్ ఏంటి, ఆరెంజ్ అండ్ స్నఫ్ రెండు కలిపిన కాంబినేషన్లో మనకి రేర్గా దొరుకుతుంది. స్నఫ్ అండ్ ఆరెంజ్ అండ్ స్నఫ్ కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట. కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్. ఆరెంజ్ విత్ స్నఫ్ కలర్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6,990 రూపీస్. ఇది వచ్చేసి సంపెంగ్ ఎల్లో, బాగా పండిపోయిన సంపెంగ్ ఎల్లోకి స్కాలప్ బార్డర్ అనమాట. ఓకే, సేమ్ నేను వేసుకున్న స్టైల్ అనుకుంటా. కాకపోతే నేను వేసుకున్న స్టైల్ ఇంకా డిజైనర్ వేర్ పీస్లో ఉంది, ఎందుకంటే లైన్స్ కూడా వచ్చాయి. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మంచి మెరూన్ అనమాట. దానికి వచ్చేసి బోర్డర్ వస్తుంది అనమాట. శారీలో మీకు ఎందుకు మెరూన్ ఇచ్చారంటే బుట్టి కూడా ఉంది, చూసారా, మన థ్రెడ్ వీవింగ్ బుట్టి కూడా ఉందన్నమాట. శారీ కాస్ట్ వచ్చేసి 6,990 రూపీస్. ఇవన్నీ కూడా మీకు ప్యూర్ రా మ్యాంగో బెనారసి పట్టు. ఇదిగో చూసుకోండి, హ్యాండ్లూమ్లోనమాట. హ్యాండ్లూమ్లోనే హెవీ క్వాలిటీలో వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా హ్యాపీగా వెయిట్ చూపించాలి. ఫోన్ చేస్తుందా, పేపర్ తీసి అస్సలు వెయిట్ రాదండి. మనం ఎంతసేపు అయినా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. నల్లగదు కూడా క్లాత్, మెయిన్ నల్లగదు కూడా శారీ. మనకి వాష్ఫుల్ వచ్చేసి నేను మర్చిపోయాను కదా, వాష్ఫుల్ వచ్చేసి దయచేసి అంటే చేయొచ్చు, నిజంగా ఈ క్లాత్ చేయొచ్చు. కానీ కొంతమందికి చేత కాదు, అది ఎలా పడితే అలా ఉతికి పాడైపోయిందని చెప్పి కంప్లైంట్ చేయడం కాదు. సో కంప్లైంట్ చేస్తే మేమేం చేయలేము అనుకోండి, అది మీ వాష్ఫుల్ బట్టి ఉంటుంది కదా. కానీ ఎక్కువ సార్లు వేసుకున్నా కూడా మీకు నల్లగదు, ఐరన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ మన ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 5 times 6 times వాడాక చక్కగా మీరు ఆయిల్ పాలిష్ అని లేదంటే వితౌట్ స్టార్చ్ అని చెప్పేసి పాలిష్కి ఇవ్వండి, చాలా బాగుంటుంది. క్లాత్ పట్టు కాబట్టి మీకు చైతన్ అవుతుంది అనుకునే వాళ్ళు షాంపూ వాష్ చేసుకుని లైట్గా స్టార్చ్ పెట్టుకోండి, ఐరన్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. క్లాత్ చాలా బాగుంది చూడండి. అస్సలు వెయిట్ రాకుండా మనం ఎన్ని శారీస్ అయినా కూడా లగేజీ ప్యాకింగ్లో పెట్టుకోవచ్చు. దేనికైనా యూజ్ అవుతుంది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ దగ్గర నుంచి దేనికైనా కూడా బాగుంటుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.